హే గైస్, వెల్కమ్ టు ది ఛానల్ రాఖీ బాయ్. నేను మీ రాకేష్ రెడ్డి. సో ఈ రోజు బిగ్ బాస్ ఎపిసోడ్ చూసారా? ఈ రోజు అయితే నామినేషన్ జరిగాయి అనమాట. ఇమాన్యువల్ కి దొరికిన వాటిని ఏం చేశాడంటే రాసుకొచ్చా, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను. సో ఆల్రెడీ చిట్స్ ఇచ్చే ముందే డిస్కస్ చేశారనమాట వీళ్ళందరూ. నువ్వెవరు నామినేట్ చేస్తావు చెప్పు, నువ్వెవరు నామినేట్ చేస్తావు చెప్పు అని చెప్పేసి. సో డిస్కషన్స్ అయిన తర్వాత ఇమాన్యువల్ వచ్చేసి కళ్యాణ్కి ఏమో ఒక నామినేషన్ ఇచ్చాడు, దివ్యాకి 2 నామినేషన్స్ ఇచ్చాడు, రమ్యకు 1, తనుజాకి 1 అండ్ రీతుకు 2 ఇచ్చాడు అనమాట. ఆయేషాకి వచ్చేసి ఏమొచ్చిందంటే డైరెక్ట్ నామినేషన్ 1 వచ్చింది, 2 సింగిల్ నామినేషన్స్ వచ్చాయి. సో సింగిల్ నామినేషన్స్ వచ్చేసి సాయికి, నెక్స్ట్ సంజనాకి ఇచ్చింది అనమాట. డైరెక్ట్ నామినేషన్ వచ్చేసి రీతుని వేసేసింది ఆయేషా. నువ్వు లవ్ కంటెంట్ ఇయడానికి వచ్చినట్టుంది, ఇక్కడికి లవ్ చేసుకుంటూ తిరుగుతున్నావు అని చెప్పేసి చెప్పింది. నెక్స్ట్ ఓవర్ యాక్షన్ చేస్తావు నువ్వు అని చెప్పేసి రీతుకి చెప్పింది. నెక్స్ట్ దివ్యాకి వచ్చేసి 2 నామినేషన్స్ ఉన్నాయి కదా, ఒకటి వచ్చేసి ఆయేషాకి వేసింది, రెండోది సాయికి వేసింది. సో నాకైతే 2 డొల్లా నామినేషన్స్ అనే అనిపించింది. మీకేమనిపించిందో కింద కామెంట్ చేసేయండి. నెక్స్ట్ రీతుని పిలిస్తే రీతు వచ్చేసి తెలుసుగా ఆయేషాకి నామినేట్ చేసింది. నెక్స్ట్ రీతు వచ్చేసి రాముని నామినేట్ చేసింది. నువ్వు నాకు కనపడతలేదు అని చెప్పేసి. కనపడతలేదు అంటే ముందుకు వచ్చి ఇదిగో కనపడుతున్నాగా చూసుకో అని చెప్పేసి అన్నాడు అనమాట. సో రమ్య వచ్చేసి తనుజాని అయితే నామినేట్ చేసేసింది. ఇక్కడ మామూలు గొడవ జరగలేదు అసలు. తనుజాకిను రమ్యకి అసలు నువ్వు గేమ్ ఆడవు, ఛాన్స్ వచ్చినా గెలవలేవు నువ్వు, నెక్స్ట్ ఇంకేంది డ్రామా క్వీన్, ఫేక్, ఏజ్ పెరిగింది కానీ నీకు బుర్ర పెరగలేదని చెప్పేసి అనిందనమాట. కొంచెం ఓవర్ బౌండ్ అయినట్టు అనిపించింది ఆమె మాటలైతే. సాయి వచ్చేసి కళ్యాణ్ని నామినేట్ చేశాడు అనమాట. కళ్యాణ్ ఇది కూడా డొల్ అనిపించింది నాకు. నెక్స్ట్ తనుజ వచ్చేసి రమ్యాని నామినేట్ చేసింది అనమాట. తనుజ వచ్చేసి మాధురి గారి పాయింట్స్ రమ్యాకి చెప్పిందా అన్న ఫీలింగ్ అయితే నాకు వచ్చింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. రాంగ్ పర్సన్ నామినేట్ చేసిందా ఏంటి? మేబీ ఈమె స్టార్ట్ చేసింది కాబట్టి డిస్కషన్ మాధురి గారు అలా అన్నారు అని చెప్పి అనుకుని ఉండొచ్చు. అక్కడ మాధురి గారు కూడా ఎక్స్ప్రెషన్స్ మారినాయి అనమాట. ఏంటి నా వైపుకి వచ్చేటట్టుంది ట్రాక్ అన్నట్టుగా. కొన్నిసార్లు 2 చేతులతో చప్పట్ల కన్నా ఒక చేతితో విజిలేస్తే పెద్దగా వచ్చింది అని చెప్పి డైలాగ్ అయితే వదిలిందనమాట. మామూలు లేదు డైలాగ్ అయితే. తనుజ వచ్చేసి ఇంకా డిస్కషన్ అయిపోయిన తర్వాత కళ్యాణ్ దగ్గరికి వెళ్ళి వెయ్యి బుధం మీద చెయ్యి, నెత్తి మీద చెయ్యి అని చెప్పి చెప్పింది అనమాట. ఇది కొంచెం ఓవర్ అనిపించింది. రెండోది కళ్యాణ్ అక్కడ డిస్కంఫర్ట్ ఫీల్ అయ్యాడు. ఏమైంది మళ్ళీ నా మీదకి వచ్చింది, అసలు దీని గురించి పెద్ద రచ్చరచ్చ అయింది మొన్న రోజు. నెక్స్ట్ కళ్యాణ్ వచ్చేసి సంజన గారు నామినేట్ చేశాడు అనమాట. ఇక్కడ లాజిక్ ఏంటంటే ఇమాన్యువల్ వర్సెస్ కళ్యాణ్ జరిగింది అనమాట. నువ్వు నాకు చెప్పిన 2 పేర్లు చేయలేదు అని చెప్పేసి ఇమాన్యువల్ అన్నాడు అనమాట. ఎందుకంటే ఆల్రెడీ మాట్లాడుకున్నారు కదా. సో ఇక్కడ కళ్యాణ్ ఏమన్నాడంటే నేను ఫస్ట్ తనుజాని నామినేట్ చేస్తాను, సెకండ్ పాయింట్ కింద ఆయేషాని నామినేట్ చేస్తాను అన్నాడు అనమాట. సో కళ్యాణ్కి ఒక్కళ్ళని నామినేట్ చేసే ఛాన్స్ అయితే ఇచ్చాడు, ఎవరు ఇమాన్యువల్. సో తనుజాని కదా నువ్వు చేయాల్సింది అని చెప్పి క్లిక్ చేయడం అనమాట. నువ్వు నాకేం చెప్పావు, ఇక్కడ ఏం చేసావు. నెక్స్ట్ సంజన గారు వచ్చేసేమో దివ్యాన్ని నామినేట్ చేశారనమాట. దివ్యాన్ని నామినేట్ చేసి నీ వల్లే బర్ని గారికి నేను దూరం అయ్యాను. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ది ఛానల్. థ్యాంక్ యూ.